ఆషాఢమాసం విశిష్టత. వారాహి నవరాత్రులు ప్రారంభం. వారాహి నవరాత్రుల ప్రాముఖ్యత. వారాహి నవరాత్రులను ఆషాఢ గుప్త నవరాత్రి అని కూడా అంటారు. వారాహీదేవి కూడా శక్తి స్వరూపిణి. దశమహావిద్యల్లో ఒకరైన వారాహి దేవత గొప్ప జ్ఞానదేవత. శ్రీ విద్యా సాంప్రదాయంలో గల 4 ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. వారాహీదేవి లలితాపర భట్టారిక యొక్క సేనాని. లలిత యొక్క రథ గజ తురగ సైన్య బలాలన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి. అందుకే అమ్మను దండనాథ అన్నారు. లలితా పరమేశ్వరి యొక్క 5 పుష్పబాణాల నుంచి ఉద్భవించిన శక్తులతో వరాహముఖంతో ఆవిర్భవించిన శక్తియే శ్రీ మహావారాహీదేవి. లలితాదేవి సైన్యానికి ఈమె సర్వ సైన్యాధ్యక్షురాలు. ఈమెకు ప్రత్యేక రథం ఉంది. దాని పేరు కిరి చక్రం. ఈ కిరి చక్రం రథాన్ని 1000 వరాహాలు లాగుతాయి. రథసారథి పేరు స్తంభినీదేవి. ఈ రథంలో దేవతాగణమంతా కొలువై ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరి మరియు దేవవైద్యులైన అశ్విని దేవతలు. కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అంటూ లలితా సహస్రనామాల్లో హయగ్రీవ అగస్త్యులు ఈ అమ్మవారి గురించే చెప్పుకున్నారు. విశుక్రుడిని ఈ తల్లి హతమార్చింది. ఈ అమ్మవారిని ఆజ్ఞాచక్రంలో ధ్యానిస్తారు. వారాహి అమ్మవారు అంటే భూదేవి. హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి వాడిని సంహరించి భూదేవిని రక్షిస్తాడు. స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహి రూపం తీసుకుందని, అందువల్ల ఈమె వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో కనిపిస్తుంది. అంటే వారాహి అమ్మవారంటే ఎవరో కాదు, సర్వసంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మి. అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ధ్రువ అని కనిపిస్తుంది. కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరాహస్వామిలాగే అన్ని కోరికలను నెరవేరుస్తుంది. భూత తగాదాలు నివారిస్తుంది లేదా పరిష్కరిస్తుంది. అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహముఖంతో అష్టభుజాలతో శంఖ చక్ర హల ముసల పాస అంకుశ వరద అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తుంది. ఇది మహావారాహి యొక్క స్వరూపం. ఇంకా లఘువారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాతవారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది. అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే హలము ముసలము ధరించి కనిపిస్తుంది. నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు. దీన్ని బట్టి అమ్మవారు సస్యదేవత అని గ్రహించాలి. అంటే పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లి శ్రీ వారాహి మాత. అందుకే అమ్మవారిని కూడా ఆషాఢమాసంలో పూజించమన్నారు. నిజానికి రైతు గో ఆధారిత వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహి ఉపాసనే అవుతుంది. ఎందుకంటే వారాహి అంటే ఎవరో కాదు, సాక్షాత్తు భూమాత. లలితా పరాశక్తిలోని సౌమ్యం శ్యామల అయితే ఉగ్రం వారాహి. శ్రీ విద్యా గద్యంలో అహంకార స్వరూప దండనాథ సంసేవితే బుద్ధిస్వరూప మంత్రిన్యుపసేవితే అని లలితను కీర్తిస్తారు. దేవీ కవచంలో ఆయు రక్షతు వారాహి అన్నట్లు ఈ తల్లి ప్రాణ సంరక్షిణి, ఆజ్ఞాచక్రం నివాసం. ప్రకృతి పరంగా చూసినట్లయితే ఈ సమయంలో వర్షం కురుస్తుంది. రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు. దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మీ స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది. వారాహి అమ్మవారిని చూసి ఉగ్రదేవతగా భ్రమపడతారు కొందరు. కానీ వారాహి చాలా శాంతస్వరూపిణి, వెంటనే అనుగ్రహిస్తుంది. కరుణారసమూర్తి అని గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. వారాహి అమ్మవారిని స్మరిస్తే శత్రునాశనం జరుగుతుంది. అంటే వ్యక్తిలో ఉన్న అంతఃశత్రువులైన కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అహంకారం, అజ్ఞానం నశిస్తాయి. అంతఃశత్రువులను జయించిన వాడికి బయట శత్రువులు ఉండరు లేదా కనిపించరు. అంతటి విశాలమైన దృష్టి అతడికి కలుగుతుంది. అలాంటి దివ్యస్థాయిని ప్రసాదిస్తుంది వారాహి మాత. అమ్మ ఉగ్రంగా కనబడినప్పటికీ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి, ముఖ్య ప్రాణరక్షణి. ఇది రైతులకు ముఖ్యమైన సమయం.
పురాణాల ప్రకారం వారాహి అమ్మవారు మొక్కలను పచ్చగా ఉంచుతుంది. వారాహి అమ్మను పూజించడం వల్ల అష్టసుఖాలు లభిస్తాయి. ఈమె సత్యం మరియు దాతృత్వ దేవతగా కూడా గౌరవించబడుతుంది. శిక్షా దేవతగా మరియు లలితమ్మ కోసం అమలు చేసే వారాహీదేవి పరాశక్తి యొక్క ఉగ్రరూపాన్ని కలిగి ఉంటుంది మరియు వారాహి రూపంలో విజయం సాధించింది. ఈమెను ఆరాధించడం మంచి ఆరోగ్యానికి దారితీస్తుంది మరియు ఆధ్యాత్మికంగా మెరుగుపరుస్తుంది. ఈమె కాల అడ్డంకులను అధిగమిస్తుంది, సార్వత్రిక స్పృహ రంగాల వైపు మార్గనిర్దేశం చేస్తుంది. శ్రీచక్రంలోని అష్టమాత్రికలలో 5వ దేవత అయిన పంచమిగా కూడా ఈమెను పూజిస్తారు. ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రుల్లో 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు, ఉపవాసాలు నిర్వహిస్తారు. వారాహి అమ్మవారు చెడును నాశనం చేసేది. వారాహి నవరాత్రులు ఎలా చేయాలి? ఏదైనా పూజ ప్రారంభించే ముందుగా వినాయకుడిని ప్రార్థించండి. అమ్మవారి చిత్రపటాన్ని తీసుకొచ్చి ఆలయంలో లేదా ప్రత్యేక పీఠంపై ఉంచండి. పూజా మందిరాన్ని శుభ్రం చేసి అమ్మ బొమ్మను ఉంచండి. మొదటి రోజు నుండి నవరాత్రులు ముగిసే వరకు చిత్రాన్ని ఉంచాలి. ఉపచారాలతో పూజించాలి. అంగపూజ, వారాహి స్తుతి, వారాహి అష్టోత్తరం మరియు కవచం చదవాలి. పువ్వులు మరియు కుంకుమలతో పూజ చేయాలి. అదనంగా లలితా సహస్రనామాలను పఠించాలి. ఎందుకంటే వారాహి అమ్మవారు లలిత అమ్మవారి సైన్యాధ్యక్షురాలు. వీలైతే 9 రోజులు అఖండ దీపం నిర్వహించాలి. లేకపోతే రోజు త్రికాల దీపారాధన సరిపోతుంది. ఉదయం దీపం వెలిగించిన తర్వాత రోజంతా ఉపవాసం ఉండాలి. సూర్యాస్తమయ సమయం తర్వాత అమ్మవారిని పూజించి ఆ తర్వాత ఆహారం తీసుకోవాలి. వారాహి నవరాత్రి పూజ యొక్క ప్రయోజనాలు: చెడు కన్ను, అనారోగ్యం మరియు అన్ని రకాల ప్రతికూలతల నుండి రక్షణ లభిస్తుంది. శత్రువులపై విజయం, శ్రేయస్సు మరియు ఆనందం ప్రసాదిస్తుంది. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి మరియు భయాన్ని తొలగిస్తుంది. వారాహి అమ్మవారి పూజ మరియు హోమం ఆధ్యాత్మిక వృద్ధికి మరియు ఆరోహణకు దోహదం చేస్తుంది. ఓం శ్రీం హ్రీం క్లీం వరాహై మమ వాక్మే ప్రవేశయ వాక్కు పాలితాయ మమ మాతా వరాహి మమ దారిద్ర్యం నాశాయ హుం ఫట్. ఓం శత్రుశంకరి సంకటహరణి మమ మాత్రే హ్రీం దుం వం సర్వారిష్టం నివారాయ హుం ఫట్. ఓం క్లీం వారాహి హ్రీం సిద్ధిస్వరూపిణి శ్రీం సిద్ధిస్వరూపిణి. ఓం ధనవశంకరి ధనం వర్షాయ స్వాహ. ఓం శ్రీం పంచమి సర్వసిద్ధిమాత మమ గృహామి ధనం ధాన్యం సమృద్ధిం దేహి నమః. ఓం హ్రీం భయానకరి అతిభయంకరి ఆశ్చర్యాభయంకరి సర్వజన భయంకరి సర్వభూత ప్రేత పిశాచ భయంకరి సర్వభయం నివారాయ శాంతిర్ పావతు మే సదా. సర్వభూత ప్రేత పిశాచ భయంకరి సర్వభయం నివారాయ శాంతిర్ పాదమే సదా. హయగ్రీవ స్వామి అగస్త్యుల వారికి చెప్పిన వారాహి నామాలు: పంచమి దండనాథ సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహి పోత్రిణి వార్తాళి శివాత్మిక ఆజ్ఞాచక్రేశ్వరి అరిఘ్ని. దేశం సుభిక్షంగా ఉండాలని, మనమంతా చల్లగా ఉండాలని, ధర్మం వైపే మనం నడవాలని అమ్మ మహావారాహి పాదాలను పట్టి ప్రార్థన చేద్దాం. ధూర్తానామతి దూరా వార్త శేషావలగ్న కమనీయ ఆర్తాళి శుభదాత్రి వార్తాళి భవతు వాంఛితార్థాయ. సర్వం శ్రీ వారాహి చరణారవిందార్పణమస్తు.